శ్రీరామ జన్మభూమి, సోమనాథ్ దేవాలయ మధ్య ఏదైనా పోలిక ఉందా? 2 దేవాలయాలు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయబడ్డాయి. హిందువుల దృష్టిలో దేవాలయాలకు మాత్రమే కాకుండా ఆయా స్థలాలకు కూడా ఎంతో ప్రత్యేకత, పవిత్రత ఉంటుంది. అందుకనే ఆ స్థలాలను తిరిగి పొందడానికి శాంతియుత ప్రయత్నాలు ఎన్నోసార్లు చేశారు. అయితే సోమనాథ దేవాలయం విషయంలో ఉన్న ఒకే ఒక్క వ్యత్యాసం ఏమిటంటే అక్కడ ధ్వంసమైన ఆలయ శిథిలాల మరే ఇతర మతపరమైన కట్టడం నిర్మించలేదు. అయితే పురాతన హిందూ ప్రార్థన స్థలం శిథిలాల పక్కన ఆలయ ఆవరణలోనే ఒక చిన్న మసీదు మాత్రం నిర్మించబడింది. బాబ్రీ కట్టడాన్ని ముస్లిం ప్రార్థన స్థలంగా ఉపయోగించారా అంటే 1930 నుంచి ముస్లింలు శ్రీరామ జన్మభూమి స్థలంలో నమాజ్ చేయడం మానేశారని రికార్డులు చెప్తున్నాయి. అదే సమయంలో బాబ్రీ కట్టడపు ఆవరణలో ఉన్న రామ్ చబూతర్, సీతాకి రసోయి వద్ద హిందువులు పూజ కొనసాగించారు. ఇది 16వ శతాబ్దం చివరి నుండి నిరంతరం కొనసాగుతుంది. డిసెంబర్ 1949 నుండి హిందువులు కట్టడంలో రామ్లల్లా అంటే బాలరాముడుకు పూజలు చేయడం ప్రారంభించారు. ఈ పూజలు న్యాయ వ్యవస్థ పూర్తి అనుమతితోనే సాగాయి.